Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏపీలో రాజకీయం రసవత్తరంగానే సాగుతోంది ఇంకా కూడా. అండ్ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పొత్తుల పంచాయతీ ఒకవైపు నడుస్తుంటే సిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ప్రచారం స్టార్ట్ అయిపోయింది. అండ్ సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సౌమ్య గారు. సార్ ఏమైతుంది? మీరేమో వైఎస్ఆర్సీపీ ఫుల్ సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. మీ అభ్యర్థులను కొంత చాలా మట్టికే ప్రక్షాళన చేసి మార్పులు గీర్పులు అన్ని చేసేసారు. మీరేమో ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ప్రచారం స్టార్ట్ చేశారు. కానీ పొత్తుల పంచాయతీ మీకెవరైతే కాంపిటీషన్ ఇవ్వాలో వాళ్ళు ఇంకా పంచాయతీలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఏమైతుంది సార్? పొత్తులు తేలినట్టేనా? సౌమ్య గారు, మీకు అదేవిధంగా ఐట్యూన్స్ ప్రేక్షకులకి నా నమస్కారం. సౌమ్య గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకొని 170 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెడుతున్నాం. ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకున్నాం కాబట్టి మేము సిద్ధం అని చెప్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మా కార్యకర్తలకు మేము పిలుపునివ్వడం జరిగింది. మనం సిద్ధంగా ఉన్నాము, ప్రతిపక్షాలు కూడా మీరు సిద్ధంగా రండి అని చెప్పేసి మేము అడుగుతుంటే వాళ్ళు దానికి సిద్ధమా కాలేదా అనేసి ఇంకా చెప్పడం లేదు. ఈరోజు మేము ఈరోజు దాదాపు శ్రీకాకుళం నుంచి ఏదైతే కుప్పం వరకు 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే సెంటర్లు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 షిప్పింగ్ పౌండ్స్, 3 పరిశ్రమ కారిడార్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 15,000 కోట్లతో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, అదేవిధంగా ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 742 కోట్లతో మంచినీటి సౌకర్యం, 130 భారీ పరిశ్రమలు, 70,000 కోట్లతో పెట్టుబడులు, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4,50,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ఉద్యోగాల సృష్టి, 13 లక్షల కోట్ల ఒప్పందాలు జిఎస్టీ సదస్సులో, ఇలా చెప్పుకుంటూ పోతే మేము చేసిన కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటూ మేము సిద్ధం అంటున్నాము. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే కనీసం డిపాజిట్లు రావాలంటే వాళ్ళకి జనసేనను భారతీయ జనతా పార్టీ కలిసి రావాలి. సంక్రాంతి తర్వాత మా ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాము, మా మేనిఫెస్టో ప్రకటిస్తాము. అదేవిధంగా మా ఉమ్మడిగా మేమైతే సభలు సమావేశాలు జరుపుతామన్నారు. సంక్రాంతి నెలైంది, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎక్కడున్నాడో కనపడడం లేదు. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారో కనపడడం లేదు. బీజేపీ ఏమంటే మా కేంద్రం ఏం డిసైడ్ చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి సార్ ఎందుకు సార్ మొన్న ఢిల్లీ వెళ్ళేసి వచ్చిన తర్వాత చంద్రబాబు గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గాని అసలు కామ్ డౌన్ అయిపోయినరు? ఏమైంది? వాళ్ళు టోటలీ ఒక కార్యాచరణతో ముందుకు పోతారు ఏదో అని అనుకున్నారు. బట్ అసలు ఏమి కనిపించట్లేదు. ఏమైంది సార్? ఢిల్లీలో ఏమైంది? ఇక్కడ కొన్ని మీడియా ఛానల్లో కానీ వాళ్ళు ఏదైతే కొన్ని ఎల్లో ఛానల్లో మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఏదో బీజేపీ మద్దతు కోరినట్టుగా చెప్తున్నారు. కానీ కొన్ని పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే టికెట్, అదేవిధంగా జనసేనకి 2 ఎమ్మెల్యే టికెట్లు, అదేవిధంగా టీడీపీకి 4 విధంగా పొత్తులకు రావాలి. అదేవిధంగా 25 దాంట్లో కూడా షేరు 1:2 బీజేపీకి కానీ జనసేనకి కానీ కూడా వాళ్ళు షేరు అధికారం అడుగుతున్నారు. అమిత్ షా ఇచ్చిన షాక్ కి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చాడే కానీ అప్పటి నుంచి ఏపీలో కనపడడం లేదు. మరి ఏమైందో రాష్ట్ర ప్రజలు అడుగుతున్నా, ప్రతిపక్షాలు అడుగుతున్నా, ఏదైతే అధికారం మేము అడుగుతున్నా, కొంతమంది మీడియా ఛానల్ అడుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏమయ్యారో కానీ కనపడడం లేదు. సార్ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. బీజేపీ జనసేన కూటమి కలిసి 60 అసెంబ్లీ అండ్ 10 లోక్సభ సీట్లు ఇవ్వాల్సిందే అని షరతు పెట్టారట అమిత్ షా అని. ఒప్పుకుంటుందా సార్? నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు 100 టీడీపీకి అయితే జనసేనకు వచ్చి 50, బీజేపీకి 20 సీట్లు ఎమ్మెల్యేలు, వీళ్ళు ఎంపీ సీట్లు కూడా 10 సీట్లు జనసేనకి బీజేపీకి కోరడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు.
అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటికి 2-3 సార్లు బీజేపీని మోసం చేయడం జరిగింది. 1999లో భారతీయ జనతా పార్టీ ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఆయనతో కూడా పొత్తులకు పోవడం జరిగింది. అధికారం వీళ్ళు అనిపించినారు, అవమానాలు బీజేపీ అనిపించింది. మళ్ళీ 2004లో కూడా చారిత్రక తప్పు చేశానని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అందుకే మోడీ గారు 2004లో కూడా అదే విధంగా అన్యాయం చేశారు. అందుకని ఈరోజు మోడీ గారు వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం పోతున్నారని అర్థమవుతుంది. ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ గెట్టానెక్కాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఏదో ఒక రాజకీయ పార్టీతో అధికారంలోకి వస్తారు. అధికారం అవసరమైన తెలిపిన తర్వాత వాళ్ళకు ఒక వెన్నుపోటు పోవడం జరుగుతుంది. అందుకని వీళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు వినకుండా ఖచ్చితంగా మాకు అధికారం అనేది కావాలి, అదేవిధంగా మాకు రేషియో ప్రకారం 175 నియోజకవర్గాలు మాకు రేషియో ప్రకారం మాకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా కూర్చోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలివితేటలన్నీ ఏమైపోయో అర్థం కాకుండా మనకేమి ఇంత రివర్స్ అయిపోయింది, ఇంత అన్యాయం అయిపోయింది అని చెప్పేసి ఆయన ఇది అండర్ గ్రౌండ్ లో పోయాడని చెప్పేసి అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. అడగండి సార్. సార్ అంటే ఇప్పుడు ఒకవేళ టీడీపీ నిజంగానే పొత్తులో భాగంగా ఈ సీట్లు ఇస్తే సార్ నెగ్గే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు గాని పొత్తులు పెట్టుకొని వాళ్ళకి ఇప్పుడు సీట్లు ఇచ్చింది లేదు. వాళ్ళు 1-2 కమ్యూనిస్టులకు కానీ, బీజేపీకి కానీ, జనసేన వాళ్ళకి కానీ, జనసేన పార్టీ ఆల్రెడీ ఒక సీటు కూడా అడగకుండా 2014లో సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు సీట్లు ఇస్తున్నారు. అదే బీజేపీకి ఏదో 4 సీట్లు 5 సీట్లు ఇచ్చేసి కాలం గడుపుతూ వచ్చేవాడు. ఇప్పుడు వీళ్ళు దాదాపు 70 స్థానాలు అడుగుతా ఉంటే జనసేన అదేవిధంగా బీజేపీ వాళ్ళ పర్సంటేజ్ ఓటు శాతం ఎంత ఉంది? 5%, 6% ఉంది. కానీ టీడీపీ పర్సంటేజ్ ఓటు శాతం ఏముంది? వాళ్ళది 40 ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ అభ్యర్థులుగా ఈ గత 5 సంవత్సరాలుగా అదేవిధంగా టీడీపీ పార్టీకి ఏదైతే జెండా మోస్తున్నారో వాళ్ళంతా అక్కడ వ్యతిరేకించే పరిస్థితి ఉండాలి. మేము జెండా మోసి మేము ఇన్ని రోజులు పార్టీకి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మీరు టీడీపీకో జనసేనకి ఇచ్చేస్తే మేము నిరుద్యోగులం అయిపోతాం కదా రాజకీయంగా, మేము ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఎదిరించే పరిస్థితి 175 నియోజకవర్గాల్లో 75 నియోజకవర్గాలు ఎదిరించే పరిస్థితి వస్తుంది. అదే విధంగా జనసేన నాయకులు కూడా అదే అడుగుతున్నారు. మేము గతంలో ఒకసారి వాళ్ళకి త్యాగం చేశాము, మళ్ళీ 5 సంవత్సరాలు పడ్డాము. తెలుగుదేశం పార్టీని ఆ రోజు విమర్శించావు. ఆ రోజు మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మట్టిలో మాఫియా, మైన్స్ లో మాఫియా, అదే విధంగా రాష్ట్రంలో లోకేష్ కి తప్ప ఇంకెవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఆయనకి మాత్రమే 2 ఉద్యోగాలు వచ్చాయి, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి పదవి అని విమర్శించిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడికి మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికంతా ఏమిరా అంటే అధికారం వస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఒక వెన్నుపోటు పొడిచి వాళ్ళకి అధికారంలో భాగస్వామి కాకుండా చేయడం జరుగుతుంది. అందుకని ఈ రోజు వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు మార్చిలోనే నోటిఫికేషన్ రాబోతుంది సార్ ఎలక్షన్ కి సంబంధించి. ఇప్పటికి అసలు ఇంకా కూడా పొత్తులే ఖరారు కాలేదు, అసలు అభ్యర్థులు ఎవరో తెలియదు, ఎవరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సాధ్యమేనా సార్? అసలు పొత్తు ఉంటుందా, ఉండదా, లేకపోతే వీళ్ళందరూ కూడా సపరేట్ గానే పోటీ చేయబోతున్నారా? ఏం జరగచ్చు సార్? ఏం టాక్ నడుస్తోంది? జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు సార్? అదే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి అంతిమ సమయం అసంభవమైంది. ఎందుకంటే గతంలో చూస్తున్నాం, రామారావు దగ్గర ఆయన పంచం చేరినప్పటి నుంచి రామారావును నమ్మించి ఆయనకు ఒక వెన్నుపోటు, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకుని ఆ రాజకీయ పార్టీలకు ఒక వెన్నుపోటు, అది కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, ఎవరికైనా. ఇప్పుడు రేపు ఇంకా 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు అంటే అభ్యర్థులను ఎవరిని ప్రకటించలేకుండా పోతే, వాళ్ళు పొత్తులు ఎవరితో చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు కూడా ఏంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఎప్పుడో 4 సంవత్సరాల నుంచి ఇద్దో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిపోయినారు, ఇద్దో ఎలక్షన్ రేపు నెలలో స్టార్ట్ అవుతుంది, ఇద్దో రేపు నెలలో స్టార్ట్ అవుతుంది అంటే కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ వస్తా ఉంటే సమయం కూడా నువ్వు అభ్యర్థులను ప్రకటించలేదంటే నువ్వు ఇంతవరకు మేకపోతు గాంభీర్యం ప్రకటించావు అంటే మీరు సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాన అభివృద్ధిని మీరు దానికి తగినట్టుగా ఎదురుదాడి చేయలేకపోతున్నారు. ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకున్నాడు, నువ్వు ప్రతిపక్షాలను నమ్ముకున్నావు కాబట్టి
ఈరోజు ప్రతిపక్షాలు కూడా నీకు మొండి చేయి చూపించే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు స్పష్టంగా అర్థమై ఉంటారు. ఈ గత ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒకటి మోసం చేసి ఎన్నికల్లో గెలవడం జరుగుతుంది. కానీ ఈ 2024కి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కనుమరుగిపోవడం ఖాయం. ఎందుకంటే ఈరోజు బీజేపీ మేల్కొనింది. చంద్రబాబు నాయుడు గారు కుట్రలు, కుతంత్రాలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి గతంలో బీజేపీ నాయకులు అమాయకుల్లాగా కాదు, ఈ రోజు మోడీ గారు బాగా తెలివైన వ్యక్తి కాబట్టి భారతదేశంలో 15 రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ నిన్న బీహార్లో కూడా వచ్చింది. అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళ ఆటలు సాగనీయకుండా వాళ్ళకి సరైన స్థానం ఇస్తే వాళ్ళతో పొత్తులతో పోబోతారు. సరైన స్థానం వాళ్ళు కల్పించకపోతే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే యమునా తీరైపోవాల్సిందే. సౌమ్య గారు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. మొత్తం మీద అది పొత్తుల లెక్క ఇంకా తేలినట్టు కనిపించట్లేదు. సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. బట్ మిగతా పార్టీస్ ఎవరైతే ఉన్నారో పొత్తుల్లో భాగంగా మేమందరము కలిసి అధికార పార్టీని ఓడిస్తామన్నటువంటి మాట చెప్తున్నారు, కానీ దానికి తగినట్టు స్టెప్స్ అయితే తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే 10 రోజుల తర్వాత నోటిఫికేషన్ రాబోతోంది. ఇంకా అసలు పొత్తులు తేలలేదు, ఎవరు ఏ సీట్లో పోటీ చేస్తారు అనేది తెలియని పరిస్థితి ఉంది. సో గందరగోళ సిచ్యువేషన్ అయితే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీస్ అయితే కనిపిస్తోంది. చూడాల్సిందే మరి పొత్తులు తేలుతాయా లేకపోతే ఇండివిజువల్ గానే పోటీ చేస్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.